హలో ఫ్రెండ్స్, ఫార్మా ఫార్ములేషన్స్ అండ్ సిడిఎంఓ సెక్టర్లో ఉన్న సాయి పేరెంట్రియల్స్ కంపెనీ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ఇష్యూ సైజు, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, అలాగే జిఎంపి ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని వీడియోలో క్లియర్గా చూద్దాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఐపీఓ March 24th ట్యూస్డే ఓపెన్ అయ్యి March 27th ఫ్రైడే క్లోజ్ అవుతుందండి. యాంకర్ ఇన్వెస్టర్స్ March 23rd ఇచ్చారు మార్చ్. అలాగే అలాట్మెంట్ మనం March 30th ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్టింగ్ డేట్ April 2nd ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుందండి. మనం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 372 రూపీస్ నుంచి 392 రూపీస్ వరకు ఉందండి. లాట్ సైజులో ఒక లాట్లో 38 షేర్స్ అయితే ఉన్నాయి. ఇష్యూ సైజ్ మనకి 409 crores ఆఫ్ రూపీస్గా మనకి ఇచ్చారన్నమాట. ఈ 409 crores ఆఫ్ రూపీస్లో ఫ్రెష్ ఇష్యూ కూడా ఉందండి. ఫ్రెష్ ఇష్యూ మనకి 285 crores అయితే ఉంది. మిగతా అంతా ఓఎఫ్ఎస్ పోర్షన్ ఉందన్నమాట. ఇప్పుడు రిజర్వేషన్ కూడా చూసుకుంటే రిజర్వేషన్లో మనకి క్యూఐబి అప్ టు 50% వరకు ఇచ్చారు. అన్ని ఐపీఓ లాగానే ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15% ఇచ్చారండి. రిటైల్ కోటాలో అందరికీ ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా 35% ఇచ్చారనమాట. సో 35% ఉంది అంటే ఆ కాంపిటీషన్ డీసెంట్ ఉంటుంది. బట్ డిమాండ్ పెరిగితే మాత్రం కాంపిటీషన్ అనేది పెరిగే ఛాన్స్ ఉంది. ఇందుకు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఇది కంపెనీ ఏం చేస్తుంది చూస్తే, ఇది సాయి పేరెంట్రియల్ ఒక డైవర్సిఫైడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. ఇది మెయిన్లీ 2 సెగ్మెంట్స్లో వర్క్ చేస్తుందండి. ఒకటి బ్రాండెడ్ జనరిక్ ఫార్ములేషన్స్, 2 సిడిఎంఓ సర్వీసెస్. సిడిఎంఓ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్గనైజేషన్. ఈ సర్వీసెస్లో పనిచేస్తుంది అనమాట. కంపెనీ ప్రోడక్ట్స్లో మల్టిపుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి. మల్టిపుల్ సెగ్మెంట్స్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మెయిన్లీ కార్డియోవాస్క్యులర్, న్యూరోప్సియాట్రీ, అలాగే యాంటీ డయాబెటిక్, రెసిపిరేటరీ, యాంటీబయాటిక్స్, విటమిన్స్ అండ్ సప్లిమెంట్స్ లాంటి సెగ్మెంట్స్లో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ అయి ఉన్నాయి. సో మంచి గ్రోత్ కనిపించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఫార్మా ఫార్ములేషన్స్ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ద్వారా ఈ కంపెనీ రెవెన్యూ అనేది సంపాదిస్తుంది అనమాట. ఇందుకు ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే 2023లో 97.03 crores ఆఫ్ రూపీస్ రెవెన్యూగా ఉంటే 4.38 crores ఆఫ్ రూపీస్ మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉందండి. అలాగే 24లో రెవెన్యూ 155.18 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 8.42 crores ఆఫ్ రూపీస్గా మనకి మెన్షన్ అయింది. 25లో రెవెన్యూ 163.74 crores ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14.45 crores మనకి ఉందన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మనకి రెవెన్యూ అలాగే ప్రాఫిట్ గ్రో అవుతూ వచ్చిందండి. అలాగే మనం 26, 27లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఐపీఓకి మనం అప్లై చేయడానికి మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? అప్పర్ బ్యాండ్ ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 392 రూపీస్ తీసుకుంటే మనకి లాట్లో 38 షేర్స్ ఇచ్చారు. ఆ 38 షేర్స్ అంటే 38 into 392 చూసుకుంటే 14,896 రూపీస్ మనం మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనం ఎక్స్ట్రా లాట్స్ కొనుక్కోవచ్చు. సెబీ రూల్స్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు రిటైల్ కోటాలో. సో ఇప్పుడు ఇంతకీ ఐపీఓకి కొంత మనీ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదండి, ఫ్రెష్ ఇష్యూకి కొంత మనీ తీసుకుంటున్నారు కదా. ఇంతకీ ఆ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ వీళ్ళు పెట్టుబడిగా పెడదాం అనుకుంటున్నారంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అప్గ్రేడ్స్ కోసం కొంత అమౌంట్, న్యూ R&D సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంత అమౌంట్, రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్స్ కోసం కొంత అమౌంట్, అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం కొంత అమౌంట్, జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం కొంత అమౌంట్ని వీళ్ళు యూజ్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి. ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే జిఎంపి ఫ్లాట్ 0 రూపీస్ ఉందండి. మన అందరికీ తెలిసిందే జిఎంపి అనేది మనం డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం వ్యారీ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకు ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. మెయిన్లీ ఈ కంపెనీ థీమ్ ఇది ఫార్మా సెక్టర్ స్టోరీ. జనరల్గా ఫార్మా సెక్టర్లో కదా పనిచేస్తుంది. సో ఫార్మా సెక్టర్ స్టోరీ జనరల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రాండెడ్ జనరిక్స్ ప్లస్ సిడిఎంఓలో డ్యూయల్ బిజినెస్ మోడల్లో ఉంది. ఇది రెండిట్లో వర్క్ చేస్తున్న సెగ్మెంట్స్లో ఉంది కాబట్టి
ఈ కంపెనీ గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకి 23 నుంచి 24కి, 24 నుంచి 25కి ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరుగుతూ వచ్చిందనమాట. అది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లస్ R&D ప్లాన్స్ ఫ్యూచర్ గ్రోకి డైరెక్ట్లీ సపోర్ట్ అవ్వచ్చు అనమాట. సో ఈ పాజిటివ్ పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఈ కంపెనీలో అంటే ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా, రిస్క్లు ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫార్మా సెక్టర్లో రెగ్యులేటరీ రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఫార్మా సెక్టర్లో సంథింగ్ చిన్న కంప్లైంట్స్ వచ్చినా, ఏమైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా మనకి ఆ ఇష్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో రెగ్యులేటరీ ఇష్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ రా మెటీరియల్ కంప్లైంట్స్, ఎక్స్పోర్ట్ మార్కెట్ రిస్క్ కూడా ఉండొచ్చు. అలాగే కాంపిటీషన్ ఫార్మా స్పేస్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు హెవీగా ఉంటుంది. నెక్స్ట్ జిఎంపి మెయిన్లీ మనం చూసుకోవాల్సింది కరెంట్లీ జీరో ఉంది, ఫ్లాట్ ఉంది. సో అది కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్లో తీసుకోవాలన్నమాట. ఇందుకే ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నారు అనుకోండి, జిఎంపి ప్రజెంట్ ఫ్లాట్గా ఉంది కాబట్టి ఐపీఓ చివరి అంటే క్లోజింగ్ డేట్ వరకు చెక్ చేసుకొని జిఎంపి కొంచెం ఏదైనా పెరిగినట్లయితే ఎస్ మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఫార్మాసిటికల్ కంపెనీలో సెగ్మెంట్లో ఉంది కాబట్టి ఈ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే బిజినెస్ మోడల్ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఫార్ములేషన్స్ ప్లస్ సిడిఎంఓ కాంబోలో ఉంది, ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ మీకు బిలీఫ్ అనిపిస్తే మీరు హ్యాపీగా దీనికి అప్లై చేయొచ్చు. సో అది ఫ్రెండ్స్, అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు అప్లై చేస్తున్నారో లేదో మనతో కామెంట్ బాక్స్లో సరదాగా పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.